హాయ్ యూస్ అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ శివ అండ్ మాస్టర్ వీల్స్కి. ఈ వీడియోలో అయితే మనం 11వ శతాబ్దం కాలం నాటి గుడికి అయితే వెళ్ళాము. సాక్షాత్తు ఆ పరమశివునికి అంకితమైన ఈ గుడిని వీడియో మొత్తం చూడండి, మీకు బాగా నచ్చుతుంది. ఈ రోడ్ల పక్కన లొకేషన్స్ వైజ్ అంటే టెంపుల్సే, అంతకు మించి ఏమున్నాయి టెంపుల్సే. మనం వెళ్ళే రోడ్డు అట్టయితే ఇట్టొచ్చేసి మాస్టర్ నీడ ఆపి హోటల్లో తాళీ చెప్పినాను, బిల్లు నాకు తెలిసి వేస్తారు ఒక 250. అయినా గట్టిగానే తినాలబ్బా, టైం. తాళీ చెప్పినాను 2-3 రొట్లు, ఒక పిరికిడి అన్నము, ఒక అప్పడము, ఒక పప్పు, ఒక సాంబారు, ఒక కర్రీ ఏదో తెచ్చారు. ఎంత ఉంటుంది బిల్లు? తినేసాము. నిన్న కడ్ రైసే 200. ఇది 3 రొట్లు, పిరికిడి అన్నము, ఒక అప్పడము, 170 రూపాయలు. వచ్చేసాం ఎయిర్పోర్ట్కి. రోడ్ సైడ్ ఎయిర్పోర్ట్ ఇన్ టోల్ ప్లేస్. ఇది ఫాస్టాగ్ ఏ టోల్ వేజో పేరు కడలేదు, బల్లే పెట్టేసారు రౌండ్గా. ఇదైతే మూల నుంచి ఇట్ట రౌండ్గా ఇట్ట మాదిరిగా ఇట్ట పెట్టేసారు. ఇట్ట రౌండ్గా మీకు చూపిస్తున్నాను. రౌండ్గా ఒక్క టోల్ వేజ్లో అయినా మాస్ట్రోతో ఒక్క ఫోటో తీసాను నేను. మాస్ట్రోకి అయితే ఇక ప్రతి టోల్ వేజ్లో ఫోటో తీస్తాను. ఇక మీదట ఈ టోల్ వేజ్ నుంచే స్టార్ట్ చేస్తాను. ఉండండి, ఈ లొకేషన్లోనే మాస్ట్రోకి ఒక ఫోజ్ ఇద్దాం. క్లిక్ అనిపించేసి వైడ్ యాంగిల్లోనే ఉంది ఎయిర్పోర్ట్. ఇది టోల్ ప్లాజానే. ఈ వెరైటీ టోల్ ప్లాజాకి బాయ్ చెప్తూ వెళ్ళిపోతున్నాం మనం. అది దారి ఉండదు అయ్యా స్వామి, అనేది సందులోంచి పోదాం అనుకున్నా. దారి అయితే మనం కూడా పోదాం. ఈ వెరైటీ టోల్ ప్లాజాకి బాయ్. నిజంగానే చాలా వెరైటీగానే ఉంది. ఎన్నో టోల్ ప్లాజాలు చూసాం కదా, ఇది చూడండి. కడ్డీలు అట్టా ఇట్టా పెట్టి పారేసినారు. అదే రోడ్డు అయితే విశాలంగా ఉంది. మళ్ళీ మోడల్ పరంగా అలా ఎందుకు క్రియేట్ చేసేందుకైతే చాలా బాగానే ఉంది. అలా అది కాదులే కానీ స్లాబ్ వేసే మిషన్ వెళ్ళే దారిలో అయితే ఇక్కడైతే బాబా చూడండి, గుడి కడుతున్నారు, మళ్ళీ కడుతున్నారో తెలీదు. బాబా గారి విగ్రహం అయితే తయారు చేసేసారు. ఇదంతా ఆ ప్లేస్ గుడికి సంబంధించిన ప్లేస్ అని అనుకుంటాను. బాబాకు సంబంధించిన గుడి ఆ ప్రాంగణమే కడుతున్నారేమో ఇప్పుడు. మన ట్రావెల్లో ఇంకో నేమ్ బోర్డు వావి పంగరి సిన్నార్ అనేది ఉంది. ఆడైతే వాయమ్మ వానాయన ఏందయ్యా రోడ్డా, నేను బోర్డు చూస్తా వచ్చిన, రోడ్డు చూస్తా రాలేదయ్యా. కారు చుట్టూ కారు చుట్టూ అట్లా పెడితే కొండ కారు చుట్టూ అది అట్టుంది. ఊరైతే దుసంగ్వడికి ఇటు పోవాలి. సర్వీస్ రోడ్డు కూడా ఉండదంట. ఆడెవరో తొక్కుతా పోతుండారు బలవంతంగా. పిల్లోడేమో పోయింది ఆ కెమెరా. ఆడ పోతున్నాడు, మనం పోదాం వాడికాడికే. పోదాంలే. వచ్చేసి వాడి దగ్గరికి పోతా ఉన్నాడు, వెళ్ళకూడదాం. కంటెంట్ సర్వీస్ రోడ్లోకి రాలేదు, రోడ్డు బ్లాక్ అయిపోయింది. తయారు చేస్తూ ఉంటారు రోడ్డు, అందుకు సర్వీస్ రోడ్డుని మెయిన్ రోడ్డుగా యూజ్ చేస్తూ ఉంటారు. భక్తి నివాస్ టెంపుల్ 2 కిలోమీటర్లు. టెంపుల్ ఊరో తెలియదు. భక్తి నివాస్ అయితే 2 కిలోమీటర్లే. భక్తి నివాసే కదా. వర్ష యుద్ధం ప్రకటించేసిందిగానే ఉండింది. మనం లేవు కాబట్టి ఈ ప్రాంతాలలో భయం పెట్టేవాళ్ళు లేరు వర్షాకి. అందుకని వర్ష ఇష్ట ప్రకారం యుద్ధం ఆడేసింది వీళ్ళతో. అయితే ఎక్కడ చూసినా నీళ్ళే ఉన్నాయి పొలాలల్లో. ఇదైతే పెద్ద ఏరు కానీ ఇక్కడ కట్టిపారేసినారు. నీళ్ళు ఏడయ్యా. వర్ష యుద్ధం ప్రకటిస్తుంది కానీ నీళ్లు ప్రవహించేంత యుద్ధం ప్రకటించలేదేమో. కానీ లేదంటే నీళ్ళు ఏడా ఇంత పెద్ద ఏర్లో ఇప్పుడు దాకా అనిపించలా. కానీ ఇటువైపు ఇక్కడికి వస్తానే
రన్నింగ్లోంచి ఇట్టు వస్తానే అనిపించింది అబ్బా, మళ్ళీ గ్రీనరీలోకి వచ్చేసాను కదరా అన్న ఫీలింగ్ అయితే, కొండల మధ్యలోకి వచ్చేసాను కదా అనిపించేసింది. అలా ఉంది. ఇక ఇటువైపు డాబాల దగ్గర ఎద్దుల బండ్లు తయారు చేసి, ఎద్దుల్ని కూడా తయారు చేసి పెట్టినారు సిమెంట్తో ఎద్దుల్ని. ఇండస్ట్రియల్ ఏరియా అదిగో అటువైపే పెద్ద పెద్ద ఇండస్ట్రీలు అంటే పరిశ్రమలు అంటే పొల్యూషన్లు. ఇంకా ఎన్ని NH నేషనల్ హైవేస్ పైన తిరుగుతామో తెలియదు. కొత్త నేషనల్ హైవేస్ అన్నీ తగులుతూ వెళ్తున్నాము. సూపర్ సినారియా మధ్యలో అదే ఇంటి స్థలాలకి ఎంట్రన్స్ కలర్ఫుల్గానే కట్టినారు. ఆడ ఇండ్లు కూడా అంతే కలర్ఫుల్గా కట్టినారు. అయ్యా నిజంగా సూపర్గా ఉండదు. అది మాత్రం డెవలప్ అయినప్పటికీ హై క్లాస్గా ఉంటుంది. ఇంకా మన చెక్ పాయింట్ నాసిక్ అయితే స్ట్రైట్, సిన్నార్ అయితే అటు పోవాలా. మనం నాసిక్కి చెరువులోనే ఉన్నట్టు కాదు, చెరువులోనే. ఒకరోజు చెరువులోన, 1.5 రోజు చెరువులోన, 2 రోజులు అయితే కాదు, ఒకరోజు మధ్యలో చెరువులోనే ఉన్నాము. ఓబుల్వారపల్లి ఎక్కడ, నాసిక్ ఎక్కడ? మన రూటు హైవేలో నుంచి సిన్నార్ వైపుగా వచ్చేసింది. ఎందుకంటే వెళ్తున్నాము ఇప్పుడు సిన్నార్లోని ఒక పురాతనమైన ఆ ప్రదేశానికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళినాక చెప్తాను ఆ ప్రదేశం ఏంటో. సిన్నార్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఆ ప్రదేశం అయితే ఇంచుమించు ఒక 6-7 కిలోమీటర్లు ఉంది. ఈ ఊరైతే చాలా బాగుంది అయ్యా స్వామి. కొండపైన మొత్తం గ్రీనరీగా, కొండల కాడే, యువతలైతే ఫ్లాట్ అయిన కొండలుగా ప్రదేశము. కొండల్లోంచే మన రూట్ అనేది. ఆడు చూసినా కానీ క్రికెట్ ఆడుతూనే ఉంటారు. ఈ సర్కిల్లోంచి ఇట పోవాలా, ఇట పోయి ఆ మూలకి ఆడుకో పోవాలా. సిన్నారు అదో అక్కడే చూడండి ఆ ఎంట్రన్స్, పాతకాలం నాటి ఎంట్రన్స్. ఈ ట్రాఫిక్లో మనం చెయ్యి పెట్టుకొని తీయలేము, వెళ్ళిపోదాం డెస్టినేషన్ వైపుగా. ఆ వైపు కనిపిస్తుందా అక్కడ, అక్కడికేనండి. సూర్య బాయ్ చెప్పకప్పుడే. రోడ్డు కచ్చా రోడ్డు కాదు, కచడా రోడ్డే. అయినా ఆ ప్రదేశానికి వెళ్తుంటే ఫీలే వేరబ్బా. ఈ ఎంట్రన్స్ కడుతుండారు మొత్తం రాళ్ళతో. ఇప్పుడు నిర్మిస్తూ ఉన్నట్టున్నారు. ఎంట్రన్స్ వైజ్, డెవలప్డ్ వైజ్. చరిత్రని మనం ఇప్పుడు పాడు చేసుకుంటే ఎట్టా? ఎన్ని తరాలు కాదు, దశాబ్దాలు కాదు, శతాబ్దాల ముందు నాటిది అది. రోడ్డు కచడా రోడ్డే, రోడ్డుతో పని లేదు. ఆ ప్లేస్ చూడండి. అసలుకే వచ్చేసాం వితౌట్ పొల్యూషన్. ఈ టెంపుల్ దగ్గరికి అయితే ఎప్పుడు 1200 శతాబ్దంలో ఎప్పుడుదో చెప్పారు. అప్పటి రాతి కట్టడాలు అనేవి చూడండి. ఎలా ఉన్నాయో ఆ టెంపుల్ అయితే. అబ్బా నెక్స్ట్ లెవెల్. తీస్తాను ఒక షార్ట్గా. ఎలా అంటే వచ్చేసాను ఈ టెంపుల్కి వితౌట్ పొల్యూషన్. ఈ కాలం నాటిది కాదు, ఈ దశాబ్దం నాటిది కాదు, ఈ శతాబ్దం నాటిదే కాదు ఈ టెంపుల్ అయితే. ఒక్కబా చూస్తూ ఉంటేనే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది.
సినారియో రియల్గా చూస్తేనే మనం ఫీల్ అవ్వగలము, మొబైల్స్లో చూస్తే అసలు ఫీల్ అవ్వలేము. మనమైతే ఇప్పుడు ఉన్నాము గోండేశ్వర్ అనే ఈ టెంపుల్లో. ఇదైతే 11వ 12వ శతాబ్దాల నాటి టెంపుల్. ఇది టెంపుల్ పాంచాయిత ప్రణాళిక కలిగి ఉంది. శివునికి అంకితం చేయబడిన టెంపుల్ అయితే ఇది. ఈ టెంపుల్లో సూర్యుడు, విష్ణువు, పార్వతి మరియు గణేశునికి అంకితం చేయబడిన 4 అనుబంధాల టెంపుల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ టెంపుల్ అయితే మహారాష్ట్రలోని సినార్ అనే ప్రాంతంలో ఉంది. శివుని టెంపుల్ ఇది. సూర్య అయితే బాయ్ బాయ్ చెప్పేసినాడు. మనమేమో ఇంకా ఈ మార్కెట్లలో తిరుగుతూ ఉన్నాము. ప్రదేశానికి అయితే పోతూ ఉన్నాను. ప్రదేశంలో స్టే దొరుకుతుందో లేదో తెలియదు. పెద్ద మార్కెటే ఇదైతే. ఇక మ్యాస్ట్రో అయితే ఇక్కడ ఉంది. మనమైతే ఇప్పుడు వచ్చాము ఒక ప్రదేశంలోకి. ఇక్కడైతే చూడండి, గణేష్ మహారాజ్. చూశాను ఈ ప్రదేశాల్లో ఏమేమి ఉన్నాయా బాగా ఫేమస్గా అంటే, వెళ్ళిన 11వ శతాబ్దం నాటి గుడి. ఇక్కడ ఈ గణేష్ మహారాజు ఇలా ఉంది ఇక్కడ. మరి ఇక్కడ ఎవరిని అడగాలో తెలియదు. లోపలికి వెళ్ళి ఎవరినో ఒకరిని అడుగుదాం అటు పక్కనే. ట్రావెల్ అంటే పగులైతే చేసేస్తాం ఎంత దూరమైనా కానీ. స్టే అంటారా, హైవేల పైన పోతే పెట్రోల్ పంపులే. మనకు స్టే అనేది ఒకరు కాకంటే ఆల్మోస్ట్ 100 మందిలో 99 మంది స్టే ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడు 7:30 లైటింగ్ ప్రకారంగా. అన్న అయితే మనకు చాలా హెల్ప్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. యూస్ ఈ ప్లేస్లో అనేది మన డే అయితే ముగిసింది. సాయంత్రం అయితే అన్న మనకు హెల్ప్ చేయబట్టి ఇక్కడైతే మనం ఇవాళ స్టే వేసుకుంటున్నాము. ఈ టెంపుల్లో, సినార్లోని ఈ టెంపుల్లో మన క్యాంపింగ్ అయితే అట్ట వేశాను. మాస్టర్ అయితే అక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్ से क्या अभी तो కాశ్మీర్ तक. క్యాంపింగ్ అయితే ఇది సెటప్. ఇక్కడ మన క్యాంపింగ్ ఇచ్చిన అన్నకైతే థ్యాంక్ యూ. ఆ పిల్లవాడు వచ్చింటేనే మాట్లాడుతూ ఉన్నాను. ఇక మన మ్యాస్ట్రోని అయితే ఇక్కడ లాక్ చేసేసాను. వితౌట్ పొల్యూషన్. మహారాష్ట్రలోని సినార్లో మన మ్యాస్ట్రో మెరిసిపోతూ ఉన్నాయి. చూసి వెళ్దాం అనుకున్నా కానీ ఇక్కడే స్టే దొరుకుతుందని అనుకోలేదు అసలుకి. మ్యాప్లో అయితే చూశాను టెంపుల్ వైజ్ వినాయకుడిని. అబ్బా నిజంగా ఎవరు అయితే లేరు. టైం ఆల్మోస్ట్ 11 అయింది. ఈ పిల్లవాడిని కలవడం చాలా చాలా సంతోషం ఈ రైడ్లో. ఎందుకంటే చాలా బాగా మాట్లాడాడు. అన్న క్రికెట్ ఆడుతురా అన్నాడు. మీరు ఆడంట్రా, నేను చూస్తూ ఉంటానని చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.